Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు. ఈరోజు మంచి చిట్కాతో మన ముందుకు వచ్చారండి. ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత అనేది ఎప్పుడో ఒకప్పుడు కనపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు, పిల్లలు వీరు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో కావచ్చు, వీళ్ళల్లో రక్తం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. మరి సార్ చెప్పే చిట్కాలతో ఆ రక్తాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందిలో ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. ఈ రక్తహీనత నుంచి బయటపడాలి అంటే మీరు చెప్పే చిట్కా ఏంటి సార్? చెప్తానమ్మా. మీరు అన్నట్లు ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళకి నెల నెల మాసిక ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది, తర్వాత డెలివరీస్ అవుతుంటాయి. ఆ టైంలో ఒక్కోసారి ఆపరేషన్స్ అవసరపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. రెండోది అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు ఆహారం కూడా తక్కువ తీసుకుంటారమ్మా. కుటుంబ సభ్యులు అంతా అయిపోయిన తర్వాతనే ఇంట్లో ఆడవాళ్ళు ఆహారం తీసుకోవడం జరుగుతుంటుంది, మిగిలినది తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానివల్ల సహజంగా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందమ్మా. అండ్ సర్వసాధారణమైన కారణాలు ఏంటంటే పోషకాహార లోపం, రక్తం తక్కువ ఉండేదానికి. తర్వాత ఈ జీర్ణ వ్యవస్థలో ఏదైనా పుళ్ళు, అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ ఆ యొక్క రక్తం తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే చిన్నపిల్లలు అయితే ముఖ్యంగా ఈ ప్రేవుల్లో నులి పురుగులు ఉంటాయమ్మా. నులి పురుగులు ఉన్నప్పుడు కూడా అటువంటి పిల్లల్లో మంచి పోషకాహారం తీసుకున్నా, మంచి ఆహారం తీసుకున్నా రక్తం అనేది వృద్ధి కాదు, అనుకున్నంత స్థాయిలో రక్తం ఉండదు. తర్వాత కొంతమందికి మూల వ్యాధి అంటుంటారమ్మా, అర్శ వ్యాధి అని చెప్తుంటారు, పైల్స్ అని చెప్తుంటారు. అందులో రక్తం పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ రక్తహీనత అనేది, మల విసర్జనలో రక్తం అన్నప్పుడు రక్తహీనత వస్తూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క రక్తహీనత కలుగుతుంటుందమ్మా సర్వసాధారణంగా. దీనికి మంచి హోమ్ రెమెడీ ఉందమ్మా, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ చేయించుకుంటే అప్పుడే బ్రహ్మాండమైన మార్పు కనిపిస్తుందమ్మా. హిమోగ్లోబిన్ శాతం చాలా బాగా పెరిగిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ రెమెడీ. దీనికి కావాల్సిన పదార్థాలమ్మా 100 ml తేనె తీసుకోవాలమ్మా. 100 ml మంచి తేనె తీసుకోవాలి. తర్వాత అందులో కిస్మిస్ పళ్ళమ్మా, మునక్కాయ అని చెప్పేసి అంటుంటారు, ఎండు ద్రాక్ష అంటుంటారు, ఒక్కొక్కరు పేరు చెప్తుంటారు. కిస్మిస్ పళ్ళు మనకు ద్రాక్ష, ఇది లడ్డూలు, తర్వాత పాయసము, హల్వా వీటిలో వేస్తారు కదా. కిస్మిస్ పళ్ళు అది ఒక 25 grams అలాగే వేసేయాలమ్మా. తర్వాత ఎండు ఖర్జూరం పెచ్చులు, అవి ఎండు ఖర్జూరం కాయలు దంచేసేసి ఆ విత్తనాలు తీసేసి ఆ పెచ్చులు చిన్న చిన్న ముక్కలు చేసేసి వీలైతే 1-2 రోజులు కొంచెం ఆరించేసి కానీ ఎండించేసి కానీ అందులో వేసేయాలమ్మా, 25 grams. తర్వాత బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేయాలి. చివరగా పటిక బెల్లం పొడి, అంటే తేనె 100 ml తీసుకోవాలి. తేనె 100 mlలో 25 grams కిస్మిస్, 25 grams ఎండు ఖర్జూరం పెచ్చులు, 25 grams బాదం పలుకులు, 25 grams పటిక బెల్లం పొడి అంతా కలిపేసేయాలమ్మా. ఇంతే, అది ఇంకా పెద్దగా చేసేది కూడా అన్ని మిక్స్ చేసి పెట్టుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు అమ్మా. చిన్నపిల్లలైతే 1 స్పూను, పెద్దవాళ్ళు అయితే 2 స్పూన్ల వరకు వాడుకోవచ్చు. బాగా నమిలి తినేసేసి 1 కప్పు గోరువెచ్చని మిల్క్ తీసుకోవాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు తీసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా. అందులో రెండోది ఏంటంటే సర్వసాధారణంగా ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఈ బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేదానికి వాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంతమందిలో ఏమైతుందంటే ఆకలి ఉండదమ్మా. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, మోషన్ అయినప్పటికీ బ్లాక్ మోషన్ రావడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, దాన్ని మెటాలిక్ టేస్ట్ అంటారు. నోట్లో ఒక ఇనుము ఏదో లోపల నోట్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందమ్మా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవమ్మా. ఇది సేఫ్టీ మీది కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే పనిచేస్తుంది. కేవలం బ్లడ్ ఇంప్రూవ్ అయ్యటమే కాకుండా ఇందులో అన్ని రకాల పోషక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి సమస్తమైనటువంటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిదమ్మా. ఒక్క షుగర్ పేషెంట్స్, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. వాళ్ళకి కావాలంటే నేను మన వీడియోలో వాళ్ళు వాడుకోదగ్గ మెడిసిన్స్ కూడా చెప్పాను, ఆహార పదార్థాలు వాడుకుంటే సరిపోతుంది. ఇది మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. రిజల్ట్స్ కూడా ఫాస్ట్, అన్నీ తెలిసినవే, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వస్తుంది. సార్, కొంతమందికి
ఈ ఎండు ద్రాక్ష కావచ్చు, లేకంటే పటిక బెల్లం కావచ్చు, కొంతమందిని అవాయిడ్ చేయమంటూ ఉంటారు, ఎందుకంటారు? చెప్పాను కదమ్మా, పటిక బెల్లం ఏంటంటే మామూలుగా ఉంటే ఈ పంచదార ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కదమ్మా, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి. రెండోది ఏమంటే ఇప్పుడు ఈ ఎండు ద్రాక్ష తర్వాత ఈవెన్ ఎండు ఖర్జూరం ఇట్లాంటి వాటిల్లో ఈ షుగర్స్ ఎక్కువ ఉంటాయమ్మా. పచ్చిగా ఉండేదానికంటే కూడా ఎండిన వాటిల్లో పచ్చి దాంట్లో నీరు ఉంటుందమ్మా, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, షుగర్ పేషెంట్స్ వాడకూడదు అని చెప్పేసి. వాటి కోసం వాడకూడదు అంటారు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. ప్రాబ్లం ఈ బాలింతలు కూడా తినొచ్చా సార్? చాలా మంచిదమ్మా, చాలా మంచిదమ్మా. మీరు మంచి డౌట్ వచ్చింది. బాలింతలకు ఇంకా మంచిదమ్మా, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రసవ సమయంలో కానీ అంతకుముందు కానీ కొంచెం శ్రమ ఎక్కువ తీసుకోవడం వల్ల నీరసము నిస్త్రాణ ఆవహించుంటాయి. తర్వాత దాంతోపాటు కొంచెం డెలివరీ టైంలో కూడా కొంచెం బ్లడ్ ఇదైపోయి ఉంటుంది. తర్వాత శిశువుతో రెస్ట్ ఉండదు బాలింతలకి. సో పాపం ఆ యాక్టివ్నెస్ ఉండాలంటే ఇటువంటి మంచి న్యాచురల్ ఫుడ్, ప్రకృతి సిద్ధమైనటువంటిది, ప్రకృతిలో దొరికేటువంటిది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు అయితే బాగా రుచికరంగా ఉంటాయి. తీసుకోవడం సులువు, చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. బాలింతకే కాకుండా బాలింతలో ఉన్నటువంటి స్తన్యాన్ని శిశువు కోరినప్పుడు ఆ శిశువు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందమ్మా. అది ప్రత్యేకత, ఆయుర్వేదం ప్రత్యేకత. ఎప్పుడైతే బాలింత ఇటువంటి ఆహారం తీసుకుంటుందో అందులో ఉన్నటువంటి సూక్ష్మాంశ అంశాలన్నీ ఆ స్తన్యంలో చేరుతాయమ్మా. పాల ద్వారా శిశువు కూడా అందుతుంది కాబట్టి శిశువు ఆరోగ్యవంతమైనటువంటి శిశువు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుందమ్మా. కాబట్టి ఇలాంటి వాడుకోవడంలో చాలా మంచిదమ్మా, బాలింతలు కూడా వాడుకోవచ్చు. ఓకే, రైట్ సార్. మరి ఇది ఓన్లీ రక్తహీనత నుంచి బయటపడడానికే కాకుండా ఇంకా వేరే దానికి కూడా యూజ్ అవుతుందా సార్? వెయిట్ పెరిగేందుకు వాడుకుంటుంటారమ్మా కొంతమంది, చాలా సన్నగా ఉంటారు కొంతమంది, వెయిట్ పెరిగేందుకు వాడుకుంటుంటారు. తర్వాత ఇంకోటి అంటే ఒక్కొక్క రకాల వ్యాధులు వచ్చిపోయి తగ్గిపోయిన తర్వాత విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత ఉంటాయమ్మా. పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి. ఏదో వ్యాధి వస్తుందమ్మా, వ్యాధి వచ్చిన తర్వాత ఏదో మందులు వాడతారు. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలల పాటు కూడా విపరీతమైన నీరసం, నిస్త్రాణ. ఆహారం కొంతమంది తినగలుగుతుంటారు, కొంతమంది ఆహారం తినలేకపోతుంటారు. తిన్నప్పటికీ నీరసం నిస్త్రాణ ఉంటుంది, తినకపోయినా నీరసం నిస్త్రాణ ఉంటుంది. రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు కానీ రిజల్ట్స్ అంత సంతృప్తికరంగా ఉండవమ్మా. కాబట్టి బ్యాక్ టు నేచర్ అనే రీతిలో ఎప్పుడైతే మనం ఈ సహజ సిద్ధమైనటువంటి ఇలాంటి ఔషధాలు వాడతామో రుచికరంగా ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత వచ్చేటువంటి నీరసము, నిస్త్రణ ఇలాంటివన్నీ తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందమ్మా. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నట్లాంటివి కాబట్టి బాడీ ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి తరచుగా జబ్బులు రాకుండా కూడా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.